మనం చూసిన హౌస్ వచ్చేసి 165 గజాల్లో ఉంది. నార్త్ ఫేసింగ్ అండి. దీనికి ముందు వచ్చేసి 30 ఫీట్ల రోడ్డు ఉంది. 30 ఫీట్ల రోడ్డు చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేది ఉంటాయి. ఇవి మనకు హంటర్ రోడ్డు మైత్రివనంలో ఉంటుంది. మంచి లగ్జరీ బిల్డింగ్ అండి. చూసుకోండి, మనకు కరెక్ట్ బడ్జెట్లో కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఈ హౌస్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ అండి, పెద్దగా ఇచ్చారు. ఇక్కడ మనకు చెట్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇదంతా చూడొచ్చు. మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. ఇది ఫుల్లీ ప్రీమియం అండి. ఇది మొత్తము ఈ బిల్డింగ్ మొత్తం ప్రీమియం క్వాలిటీ. మనకు లోపలికి 2 ఫీట్ గల్లీ అనేది ఇవ్వడం జరిగింది. మంచి లోపలికి తిరగడానికి ఇక్కడ నుండి మనకు స్టెప్స్ ఇచ్చారు పైకి. చూసుకోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, నార్త్ డోర్. ఇది లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది ఈస్ట్ డోర్ అండి. ఈస్ట్ డోరు మనం బయటికి వెళ్ళడానికి. చూడండి, సీలింగ్ అంతా చేసింది. ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ ఉంది. పైన సీలింగ్కి పెయింటింగ్ వర్క్ చేసి ఇస్తారు. ఇది కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, G+1 బిల్డింగ్ కదండి. సింగిల్ బెడ్రూమ్ కింద. ఈ బెడ్రూమ్ చూడండి, చాలా నీట్గా మంచి క్వాలిటీతో ఉంది. అంత ప్రీమియం అండి. వీళ్ళు వాడిన మొత్తం ప్రీమియం మెటీరియల్ చూసుకోండి. మొత్తం ప్యూర్ టేక్ అండి, టేక్ డోర్స్ ఇవన్నీ. విండోస్ కూడా UPVC విండోస్ ఇవ్వడం జరిగింది. దీనికి కామన్ వాష్రూమ్ అండి, సారీ వెస్టర్న్ వాష్రూమ్ అండి. ఇది బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్ చూసుకోండి, ఈ విధంగా ఉంది. కిచెన్ ఇది మనకు బయట చూసుకుంటే ఈ విధంగా ఉంది. కిచెన్కి బ్యాక్ సైడ్ గల్లీ చూడండి, 4 ఫీట్ గల్లీ ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. స్టెప్స్ మీద మొత్తం గ్రానైట్తో ఇచ్చారు. సైడ్కి గ్రిల్స్ వస్తాయి. ముందుకంతా గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ మనకు మళ్ళీ పైన మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి ఎంటర్ కాగానే డ్రాయింగ్ రూమ్ అండి. ఇది గ్రిల్ షేప్ హాలు ఈ విధంగా ఉంది. ఇక్కడ కూడా మనకు తూర్పు డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం హౌస్ వచ్చేసి ఉత్తరం బిల్డింగ్ కాబట్టి తూర్పు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం వీళ్ళంతా UPVC విండోస్ అనేది పెట్టుకున్నారు. ఇందులో పూజ గది కూడా మెన్షన్ చేశారు పైన. ఇది డబుల్ బెడ్రూమ్. పైన వచ్చేసి పూజా గది. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ చూసుకోండి, చాలా నీట్గా ఉంది. ఇందులో కూడా మనకు సీలింగ్ అనేది చేయడం జరిగింది. కిచెన్ నుండి కూడా మీకు బయటికి డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీకు పైన గల్లీ మంచి 3 ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అడిషనల్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ అండి, అడిషనల్ వాష్రూమ్. మీరు చూసుకుంటే మళ్ళీ లోపలికి వెళ్తే కిచెన్ నుండి ఇది ముందుకు ఒక బెడ్రూము, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం చూసే చిల్డ్రన్ బెడ్రూమ్. కొంచెం పెయింటింగ్ వర్క్ ఉందండి. సీలింగ్ అంతా పెయింటింగ్ అవుతుంది. పెయింటింగ్ అయితే మనం ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది చూసుకుంటే మనకు అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్టర్న్ టాయిలెట్ ఇస్తారు. పైన కూడా మనకు స్టోరేజ్ పెట్టుకోవడానికి సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చాలా పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూమ్. కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంది. వెస్టర్న్ టాయిలెట్ ఇస్తారండి ఇందులో. చూసుకోండి, వాష్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇందులో మనకు సెల్ఫ్లు అనేది కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఫ్లోర్ అంతా మార్బుల్ వాడారండి, మంచి మార్బుల్ వాడారు. ఇప్పుడు మనం మొత్తం పైకి వెళ్తున్నాము. మనం చూసుకుంటే మొత్తం పై వరకు కూడా మనకు గ్రానైట్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, పైన 8 పిల్లర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు 1000 లీటర్ కెపాసిటీ 2 ట్యాంకులు ఇవ్వడం జరిగింది, సపరేట్. ఒకటి మంచినీళ్ళకి, ఒకటి బోర్ వాటర్కి సపరేట్గా ఇవ్వడం జరిగింది.
మీరు చూసుకోండి, చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉంటాయి దాదాపు ఈ ఏరియా అంతా. అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ చాలా బాగుంటుంది.